వెల్కమ్ టు భూదేవిస్ మ్యాజిక్. ఈ వీడియోలో క్రీమ్ కలర్ బేబీ వుడ్ 3mm నీడల్ యూజ్ చేసి న్యూ ప్యాటర్న్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ సింగిల్ క్రోషెట్ చైన్స్ కౌంట్ చేయలేదు. థర్టీ చైన్స్ స్టిచ్ చేశాను నేను. నెక్స్ట్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి వన్ చైన్ తీసుకుని సెకండ్ రో కూడా సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని థర్డ్ రో కూడా సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. త్రీ రోస్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి వన్ చైన్ తీసుకుని టూ చైన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి వన్ లాస్ట్ వరకు సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి వన్ చైన్ తీసుకోవాలి. ఫస్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ నుంచి వన్ టూ చైన్స్ స్కిప్ చేసి వన్ సేమ్ చైన్ నుంచి టూ సేమ్ చైన్ నుండి వన్ సింగిల్ క్రోషెట్. వన్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్, సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ థర్డ్ చైన్ తీసుకోవాలి. చైన్ స్కిప్ చేసాము. వన్ టూ చైన్స్ ఇక్కడ నుంచి వన్ సేమ్ చైన్, టూ త్రీ. వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి
సెకండ్ చైన్, సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్, ఇక్కడ నుంచి సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను ఫస్ట్ రో. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని వర్క్ చేయండి. 1 టైం సింగిల్ క్రోషెట్, ఇలా లాస్ట్ చైన్ వరకు సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని సింగిల్ క్రోషెట్, సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్కి ఈ డిజైన్ సైడ్కున్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. థర్డ్ చైన్ స్కిప్ చేసుకోవాలి. ఫోర్త్ చైన్ నుండి మడిలో 1 సింగిల్ క్రోషెట్ తీసుకుని నెక్స్ట్ చైన్కి ఈ సైడ్ ఉన్న చైన్ నుంచి తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్ ఇది స్కిప్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ నుండి ఇలా వస్తుంది, క్రాస్ లాగా మిడిల్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ చైన్కి ఇక్కడ నుంచి కాకుండా డిజైన్ పక్కన ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, చైన్ స్కిప్ చేసుకుని నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ చైన్ కోసం ఇక్కడ నుంచి కాకుండా డిజైన్కి సెకండ్ సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకొని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. చైన్ స్కిప్ చేసుకుని నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు చైన్ కోసం ఇక్కడ నుంచి నీడలు తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్, చైన్ స్కిప్ చేసుకుని నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్, చైన్ కోసం ఇక్కడ నుంచి నీడలు తీసుకుని 1 సింగిల్ క్రోషెట్ స్కిప్ చేసుకుని నెక్స్ట్ సింగిల్ క్రోషెట్.
ఇలా స్టిచ్ చేశాను. లాస్ట్ చైన్ అండి. 1 సింగిల్ క్రోషెట్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని సేమ్ ఇలానే ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. మిడిల్ చైన్ నుంచి కూడా చైన్స్ స్లిప్ కాకుండా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రోకి మనం సేమ్ ఇలానే రిపీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 2 చైన్స్ తీసుకున్నాను. థర్డ్ చైన్కి ఇక్కడ నుంచి 1 సేమ్ చైన్ 2 3 టోటల్ చైన్స్ నుంచి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్ 1 2 చైన్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి నుంచి సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 1 2 3 టైమ్స్. నెక్స్ట్ 1 2 ఇలా రిపీట్గా స్టిచ్ చేసుకుని సేమ్ పైన ఇలాగే క్రాస్ లాగా స్టిచ్ చేశాను. ఇలా వస్తుంది ప్యాటర్న్. స్టిచ్చింగ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.